హైదరాబాద్లో ఉంటున్నారు. మరి అమరావతికి అన్ని వేల కోట్లు ఎందుకు పెడుతున్నారు? లక్షల కోట్లు, వేల కోట్లు ఎందుకు పెడుతున్నారు మీరు? జడ్చల 5,000 ఎకరాలు ఇప్పిస్తా, లీజ్కి ఇస్తా, మీకు మొత్తానికి లీజ్కి ఇస్తా, 99 ఏళ్ళ లీజ్ ఇస్తాను. ఎట్లా హైదరాబాద్నే ఉంటారు, రాజధాని ఇక్కడ జడ్చలలో కట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి ఎట్లా మీరు అక్కడ విజయవాడకు పోతలేరు, మీరు ఇక్కడ నుంచే మీరు మొత్తం అడ్మినిస్ట్రేషన్ రన్ చేయండి. అని తప్పేముంది? పోతలేరు కదా విజయవాడకి, అక్కడ పోతే అక్కడ కట్టుకోవచ్చు. అక్కడ ఉండలేరు వాళ్ళు, ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు. మా తెలంగాణ ఫోన్లు కూడా వింటారు. నేను ఒకటే అంటున్నాను, నీకు ఇట్లాంటి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? భార్య భర్తలు మాట్లాడుతుంటే ఫోన్లు వినడం అంత కావాల్స్తే ఆ యూట్యూబ్ లో హాట్ వీడియోస్ ఏదో ఫోన్ వీడియోస్ ఉంటాయి అంటే అవి చూసుకోరాదా? అవి చూసుకొని బతుకు. కానీ ఇలాంటి చిల్లది చేసినావు కదా. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి ఇవాళ రేపు ఎవరు విడిచిపెట్టేటట్లు లేడు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని ఇలా టార్గెట్ చేసిండు. నువ్వు ఫోన్ వీడియోలు చూసుకో, గెలిపిస్తే నువ్వు అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి మొగుడు పిల్లలు మాట్లాడుకోనికే గెలవాలనుకుంటున్నావా? ఇంతకుముందు కూడా మా ఫోన్లు ట్యాపింగ్ చేసినావు, ఆ లెక్కాచారం మొత్తం తీస్తా అన్నాడు. అంతేకాదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద వస్తున్న కామెంట్స్కు నిరసనగా పవన్ పై అనిరుద్ రెడ్డి ఫుల్ ఫైర్ అయినరు. నువ్వు ప్యాకేజ్ స్టార్ అంటూ సంచలన కామెంట్ చేసిండ్రు. జగన్ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్తాడు అని పవన్ పై ఎమ్మెల్యే ఆట్ కామెంట్ చేసిండ్రు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ బండారం బయట పెడతా అని రెడ్డి అనిరుద్ రెడ్డి బిగ్ బాంబు వేల్చిండు. ఇంకా జడ్చర్లని ఏపీ రాజధాని కట్టుకోండి అని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇంకా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్ వీడియోలు చూసుకొని బతుకు అని అనిరుద్ రెడ్డి సార్ కామెంట్స్ దెబ్బకే వైరల్ అయిపోయినాయి. ఇంకా తెలంగాణ రాజకీయాలు ఏదో దుమారం లాగా లేగింది. ఇంకా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిండ్రు. 100 ఏళ్ళ లీజ్ ఇస్తాం, అన్ని పైసలు కట్టి మీరు రాజధాని ఎందుకు కట్టుకుంటారు? మీరు బతికేది ఉండేది తినేది అంతా హైదరాబాద్నే కదా, మీకు రాజధాని ఎందుకని ఎద్దేవా చేసిండు. ఇంకా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెంచిర్రు. ఇంకా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, జగన్ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిండ్రు. ఇంకా భార్య భర్తల ఫోన్లు వినడానికి నువ్వు మళ్ళీ గెలవాలా? అవసరమైతే ఫోన్ వీడియోలు చూసుకుంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని అన్నాడు. ఇంకా త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ బండారం మొత్తం బయట పెడతా అంటూ పెద్ద బాంబు వేల్చిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అంతేకాదు, అమరావతికి ఎందుకు అంత ఖర్చు చేస్తారు? జడ్చర్ల 5,000 ఎకరాలు 100 సంవత్సరాలు లీజ్ ఇస్తా, లీజుతో ఇక్కడే రాజధాని కట్టుకొని ఇక్కడే బతుకుని సెటైర్లు వేసిండు. ఇంకా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా జనసేన బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. కానీ సారి ఏడికో నీకు ఏ దేశంలో కొడతాడో తెలియదు. నువ్వు ఒకటంటే నువ్వు 10 అంటా, నేను 10 అంటే నువ్వు 100 అంటారు. సార్ ఏం మాట్లాడతాడు? టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది. నాకు విచారణ రమ్మన్నారు కదా. లక్ష్మారెడ్డి ఎవరిది? నాది, మా అమ్మది, నా భార్యది, మా ఇంట్లో అంతా నా డ్రైవర్ది, మా కార్యకర్తలు అందరు రికార్డ్ చేయించాడు. ఆయనకి ఏమైనా పిచ్చి ఉంటే అందరు మాట తిన్నాడు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు అంటుండు లక్ష్మారెడ్డి మళ్ళీ గెలవాలని. పిచ్చోళ్ళ నువ్వు మీ భార్యలు మాట్లాడేది వినేదానికి ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. అట్లా నా మీరు వెనకాల ఉండేది ఏది ఫోన్లు వినే టైంలో అభివృద్ధి చేయాలి కానీ ఫోన్లు ట్యాపింగ్ ఏందా? విచారణ జరుగుతుంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ముందే ఇప్పుడు నరదిష్టి అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఏమని చెప్పినాడు? ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కూడా ఎట్లంటే అట్లా మాట్లాడడం మంచిది కాదు. ఆయన గిఫ్ట్ అరెస్ట్ చేసేదానికి మీ ఆంధ్ర పోలీసు వచ్చినట్టు ఆయన ఇంటి ముందు ఫస్ట్ నేను నిలబడు. నన్ను అరెస్ట్ చేసినాకనే ఆయన అరెస్ట్ చేయాలి. మా తెలంగాణ వాళ్ళపైన ఒక్కరిపైన కానీ కూడా మీరు యాక్షన్ తీసుకుంటే అంటే కూడా మంచిగా ఉండదు. అయినా కానీ మీరు ఎక్కువ విజయవాడ కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారు. మరి అమరావతికి అన్ని వేల కోట్లు ఎందుకు పెడుతున్నారు? లక్షల కోట్లు, వేల కోట్లు ఎందుకు పెడుతున్నారు మీరు? జడ్చల 5,000 ఎకరాలు ఇప్పిస్తా, లీజ్కి ఇస్తా, మీకు మొత్తానికి లీజ్కి ఇస్తా, 99 ఏళ్ళ లీజ్ ఇస్తాను. ఎట్లా హైదరాబాద్నే ఉంటారు, రాజధాని ఇక్కడ జడ్చలలో కట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి ఎట్లా మీరు అక్కడ విజయవాడకు పోతలేరు, మీరు ఇక్కడ నుంచే మీరు మొత్తం అడ్మినిస్ట్రేషన్ రన్ చేయండి. అని తప్పేముంది? పోతలేరు కదా విజయవాడకి, అక్కడ పోతే అక్కడ కట్టుకోవచ్చు. అక్కడ ఉండలేరు వాళ్ళు, ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు. మా తెలంగాణ పోలీసులోనే వాడుకుంటున్నారు. ఒక ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. ప్యాకేజ్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయనను అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి గారికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారో మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ఎస్ఐటి వాళ్ళు నాకు
ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా ఫోను, మా అమ్మ ఫోను, నా భార్య ఫోను, అదేవిధంగా నా కార్యకర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దానివల్ల విచారణకి రేపు రమ్మని చెప్పడం జరిగింది. అయితే రేపు నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా పిలుస్తారు కాబట్టి మేమిద్దరం సోమవారం నాడు అక్కడ వస్తామని చెప్పినాము. వెళ్ళి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం కావాలని విచారణ జరిపిన దానికి మేము మా తరఫున ఏది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలో మేము ఇవ్వడం జరుగుతుంది. నిజంగా గత ప్రభుత్వం ఉన్న మాజీ ఎమ్మెల్యేకి బుద్ధుందా, సిగ్గుందా అని అడుగుతాను. నీకు సిగ్గుందా అని అడుగుతాను. మా అమ్మ ఫోను, నా భార్య ఫోన్ రికార్డులు చేపిస్తావా? నీకు దమ్ముంటే రాజకీయంగా నాతో కొట్లాడు. నీ వెనకాల ఉన్న చిల్లర గాళ్ళని పెట్టించి రాజకీయాలు చేయకు. నిజంగా బాధ ఉన్నది. నా భార్యకు కూడా ఫోన్ చేసి విచారణ రమ్మంటే ఆమె ఎప్పుడు రాజకీయాలకి ఆమెకి ఇష్టం లేదు. రాజకీయం అంటే ఆమె ఏదో నా కొడుకుని చదివించుకుంటా, ఒక డాక్టర్ ఆమె ఏదో చేసుకుంటుంటే కూడా ఆమె ఫోన్ కూడా నువ్వు చేపించావు. నేను ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ మీ కార్యకర్తలు మా లక్ష్మారెడ్డి మళ్ళా రావాలి, ఎమ్మెల్యే కావాలని అంటున్నారు. అయ్యా కార్యకర్త రారా, మీ బీఆర్ఎస్ కార్యకర్త రారా? ఆయన ఒకవేళ అయితే ఆయన కాడు కానీ అయితే మీరు భార్యలతో మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటాడు. నేను ఒకటే అంటున్నాను, నీకు ఇట్లాంటి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? భార్య భర్తలు మాట్లాడుతుంటే ఫోన్లు వినడం అంత కావాల్సితే ఆ యూట్యూబ్ లో హాట్ వీడియోస్ ఏదో ఫోన్ వీడియోస్ ఉంటాయి అంటే అవి చూసుకోరాదా? అవి చూసుకొని బతుకు. కానీ ఇలాంటి చిల్లది చేసినావు కదా నువ్వు. సోమవారం నాడు విచారణ జరిగిన తర్వాత సిఎల్పి ఆఫీసర్ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మీ భాగవతాలు అన్ని బయట పెడతా. ఆ రోజు ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారా? ప్రజల దగ్గర పోయి అడుక్కోవాలి. మనం ఓట్లు వేయండి, గెలిపియండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి. అంటే రాజకీయంగా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే కావద్దు, అనిరుద్ధ్ రెడ్డి ఫోన్లలో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేనా రాజకీయము? ఇదేనా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మా ప్రభుత్వం రావాలన్న అంటే మీరు అందరు ఫోన్లు వినేదంట మీ ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా నీ సంగతి ఏందో సోమవారం నాడు చూస్తాం. నాకు తెలిసేది మార్పేం లేదు. ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి సీఎంగా పాలన బాగుంది. ఇప్పుడైతే అట్లాంటి సూచనలు అయితే ఏమీ లేవు. ఆయన పాలనలో ఆయన అధ్యక్షతతోనే మేము ముందుకు వెళ్తాము. ఏదైనా కానీ నిర్ణయం ఏఐసీసీ వాళ్ళు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఉదండపూర్ రిజర్వాయర్ వారికి 150 కోట్ల రూపాయలు వాళ్ళకి R&R ప్యాకేజ్ రేట్ కూడా పెంచడం జరిగింది. ఆల్రెడీ ప్యాకేజ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ టోకెన్స్ రిలీజ్ కాగానే మళ్ళీ ఒక 250 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంతో R&R ప్యాకేజ్ కూడా కంప్లీట్ అయింది. ఇంత మంచి పాలన ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ అందరు మాట్లాడతారు అని అడుగుతున్నాను.